వర్గంలో ప్రధాన కూడళ్లలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన మహానాయకుల పేర్లు ఉన్నాయి. చాలా సంతోషకరమైన విషయం. కానీ నంద్యాల నియోజకవర్గం ముస్లిం మైనారిటీలు అధికంగా ఉన్నటువంటి ప్రాంతం. అటువంటి ప్రాంతంలో ఒక కూడలి కూడా నంద్యాల పట్టణంలో ఇంతకుముందు లేదు. అన్ని సామాజిక వర్గాలు మరియు ప్రజా సంఘాలు పార్టీలు కలిసి ముస్లిం మైనారిటీ మహానాయకుల పేరు కూడా ఒక కూడలి కావాలని పోరాడి మున్సిపాలిటీ ముందర ఒక కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మైనారిటీ సామాజిక వర్గానికి చెందినటువంటి మహానాయకుడు, స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారి పేరు మీద ఆ యొక్క కూడలిని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అటువంటి మహానీయుని పేరు మీద ఏర్పాటైన ఆ కూడలిలో రాజకీయం చేయడం చాలా దారుణమైన పరిణామం. ఆ యొక్క స్తూపాన్ని నేడు అధికారంలో ఉన్న నాయకులు ఏర్పాటు చేసి దానికి మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని ఒక శిలాఫలకాన్ని పెట్టి పక్కన ఈ యొక్క పార్టీకి చెందినటువంటి పేర్లు కలర్లు వేయడం, ఆ యొక్క స్తూపం పైన శిల్ప అని రాయడం, ఆయన యొక్క ఘనకీర్తిని మొట్టమొదటి స్వతంత్ర సమరయోధుడు, మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి అయినటువంటి అబుల్ కలాం ఆజాద్ గారిని కించపరచడమే అవుతుంది. కాబట్టి ఎస్డిపిఐ నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, అటువంటి మహనీయుని నెత్తి మీద శిల్పాన్ని రాయడం చాలా దారుణమైన పరిణామం. మీరు ఆ స్తూపానికి వేసినటువంటి రంగులు, ఆ స్తూపం పైన వేసినటువంటి పేర్లను మీరు ఆ యొక్క కూడలిని ప్రారంభించక ముందే తొలగించాలి. లేని ఎడల సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ప్రజా సంఘాలను కలుపుకొని ఆ యొక్క పేర్లను తొలగించే కార్యక్రమం చేపడుతుందని హెచ్చరిస్తున్నాము.